ఏమాదిత్య, ఒక ముక్క చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావు? లోపల ఉన్నాడా లేడా? నిజం చెప్తాను, కానీ రంగణ్ణి వీళ్ళు చంపటం కాదు, నేనే వీళ్ళని చంపుతాను. ఆదిత్య లేడా? ఉన్నాడు. ఆడిని సమంత లోపల దాచింది. ఆడు మీకేమైనా శత్రువా? ఎస్, శత్రుశేషం మిగలకూడదు. ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాణ్ణి ఇంట్లోనే చంపేద్దాం. పెళ్లి జరగబోతుందని అశుభం ఆలోచించక్కర్లేదు ఆదిత్య. వాణ్ణి వేసేస్తేనే మనకు శుభం జరుగుతుంది. వేసేద్దాం. అడ్డొస్తే సమంతాను కూడా వదలద్దు. ఇంకోసారి ఆలోచించుకోండి. ఇంకా ఆలోచించడాలు లేవు. ఇంకొకసారి ఆలోచించుకోండి. ఇంకొకసారి ఆలోచించాలి. నీ ఆలోచన అర్థమైంది ఆదిత్య. నీ చేతులతో నువ్వే చంపాలనుకున్నావు. చంపేయ్. ఏంటి ఆదిత్య, రియాక్షన్ చేంజ్ అయిపోయింది? సడన్ గా నీలో ఉన్న డాక్టర్ గుర్తొచ్చాడా? ఓకే ఆదిత్య, నిన్ను చూస్తుంటే చెయ్యలేమనిపిస్తుంది. డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేసుకోలేం. మేమే చంపేస్తాం. రేయ్ సార్, వెళ్ళండి సార్, పదండ్రా. అన్నా, డోర్ తీయట్లేదన్నా. గట్టి కొట్రా. ఈరోజు మీ అందరి చావు నా చేతుల్లో రాసిందిరా. రంగన్ని ఇప్పుడు చూశారంటే ఇక్కడే చంపేస్తారు. ఎలా కాపాడాలి? పద.
రంగడు, ఇప్పుడు మీరు పంతులు గారు, పెళ్లి చేయడానికి వచ్చిన పంతులు గారు. తలుపులు తీయగానే ఆవేశంగా అందరు లోపలికి వచ్చేస్తారు. నువ్వు ఆలోచనగా మెల్లగా బయటకు వెళ్ళు, సరేనా? రేయ్, ఎంతసేపురా కొడతారు? అది తలుపు తీయదు కానీ బద్దలు కొట్టాడే. పద. బతికిపోయారా? ఏంటి నా రూమ్లోకి వచ్చారు? మూగోడు ఎక్కడా? మూగోడు ఎక్కడా? పారిపోయాడు. పారిపోయాడా? ఎటు పారిపోయాడు? అదిగో ఆ కిటికీల నుంచి దూకి. ఆ కిటికీయా? అవును, ఆ కిటికీ. హే సమంత, డ్రామాలు ఆడుకో. రై, లోపల వెతకండి రా. ఎక్కడ దాచావో చెప్పు. అడుగుతుంది నిన్నే కదా. అడుగుతుంది కదా, ఎక్కడ దాచావో చెప్పు. చెప్తున్నాను కదా, ఆ కిటికీ నుంచి దూకి బయటికి పారిపోయాడని. హౌ! ఈసారి వీడియో తీసి చూపిస్తానులే. వీడియో తీసి చూపిస్తుందా? మీరు ఇటు వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి. బేబీ రా. వాడంత చిన్న కిటికీలోంచి ఎలా దూరాడు? ఉండు. ఇతను ఎవరు? కనబడడం లేదా మాయ? పంతులు గారు. తేడాగా ఉన్నాడే. లేడే. లేదు లేదు, తేడాగానే ఉన్నాడు. ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది. మాయా, ఒక్క నిమిషం నేను చూస్తాను. నాకు అలానే ఉంది, కానీ చూడలేదు మాయా. పంతులు గారిది క్యాచీ ఫేస్. క్యాచీ ఫేసా? కావాలి నువ్వు కూడా చూడు. ఉండు, నేను చూస్తా. సామాన్య, నువ్వు కూడా చూస్తావా? చూడు, వెళ్ళు. బేబీ, వీడు మిమ్మల్ని ఎవరు పిలిచారు? మిమ్మల్నే ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? నేనే.
నేనే పిలిచానని చెప్తున్నాను కదా. అయితే ఏంటి? ఇతన్ని నేనెప్పుడూ చూడలేదే. ఎలా చూస్తావ్? ఆయన ఉండేది కాశీలో. మీ పెళ్లి కోసమే ప్రత్యేకంగా పిలిపించాను. అవునా అమ్మా? అవునా? ఓహో చెల్లమ్మా, కాశీ నుంచి ప్రత్యేకంగా ఇన్ని పిలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడోళ్ళు చేస్తే అవడం లేదు కదా అని అక్కడి నుంచి పిలిపించాను. కరెక్ట్గా చెప్పావమ్మా. నేను చెప్పేవన్నీ కరెక్ట్గానే ఉంటారా? రాత రాసున్నప్పుడు ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు. రాసున్నట్టే జరుగుతుంది. అయ్యి పాపం పంతులు గారు కాశీ నుంచి వచ్చారు. ఆ పాదం మన ఇంట్లో మోపిన పుణ్యమే. ఇక జరిగేది ఏం జరుగుతుందో చూద్దాంలే. మీరు చూసేది మా పెళ్ళే అత్తయ్య గారు. ఆ, చూస్తాను. రెండు పంతులు గారు, పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడుతురు గాని. ఎందుకైనా మంచిది, నేను కూడా ఒక కన్నేసి ఉంచుతాను. వెళ్ళు వెళ్ళు. గదిలో ఉన్న మూగుడు బయటికెలా వెళ్ళుంటాడు డాడీ? అదే నాకు అర్థం కావటం లేదు. అంత చిన్న కిటికీలోంచి ఆ బొండంగాడు ఎలా దూకి పారిపడానా ఆలోచిస్తున్నాను. అంటే సమంతో చెప్పిన కదా నమ్మేస్తున్నావా? నమ్మేట్లే కదా బేబీ, పంతుల మీద అనుమానం పడింది. నీ అనుమానం కరెక్టే డాడ్. పనోడ్ని పంతుల్లా సమంత మార్చేసింది. మరి జయంతి ఎందుకు మారిపోయింది బేబీ? మనకు సపోర్ట్ చేయకుండా దానికి సపోర్ట్ చేస్తుంది. పోయే కాలం వస్తే అంతే కదా డాడ్. కరెక్టే, కానీ సడన్గా ఎందుకు అలా మారిపోయినట్టు? ఒకవేళ మన గురించి తెలిసిపోయింది అనుకుంటా బేబీ. తెలిసిందనే అనుకుంటున్నాను. ఎలా బేబీ? ఎలానో దాని మీద రీసెర్చ్ చేసేంత టైం మనకిప్పుడు లేదు డాడ్. నన్ను తన కోడలుగా వద్దంటుందే కాని ఎందుకు వద్దంటుందో తను మాత్రం చెప్పడం లేదు. కాబట్టి మనకు ఆవిడతో ప్రెజెంట్ ప్రాబ్లమే లేదు. ఉన్నదల్లా ఆ మూగోడితోనే. సావిత్రమ్మ స్పృహలోకి రాగానే వాడి చేత నిజం చెప్పించడానికే వాడికి రకరకాల వేషాలేసి మన ముందు ఉంచుతున్నారు. మనం కనిపెట్టలేమని భ్రమపడుతున్నారు. ఆ భ్రమలోనే వాళ్లను ఉంచి వాణ్ణి వేసేద్దాం బేబీ. వేసేద్దాం. కానీ అంతకన్నా ముందు ఇంట్లో వాళ్ల శవం ఒకటి లేవాలి. బేబీ? ఎస్ డాడ్. అప్పుడే అందరి మైండ్ డైవర్ట్ అవుతుంది. ఎందుకు బేబీ? ముందే అప్పుడు అందరూ మన మీదకు డైవర్ట్ అవుతారు. మనం సమంత మీద నెట్టినా ఆర్గ్యూ అంతా క్లియర్ అయ్యేసరికి ముహూర్తం కూడా అయిపోతుంది. జరగాల్సిన పెళ్లి కూడా ఆగిపోతుంది. ఈ గ్యాప్ చాలు సమంత మళ్ళీ పుంజుకోవడానికి, మరో రకంగా మనల్ని ఈర్కించడానికి. నిజమే బేబీ. అందుకే
ఆ అవకాశం సమంతకి ఇవ్వొద్దు అంటున్నాను. కరెక్టే. మరి ఎవరిని చంపుతాం? ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? వినపడి చావట్లేదే. ఎవరిని చంపాలనుకుంటున్నారు అసలు? ఓకేనా డాడ్? ఓకే బేబీ, నువ్వు వెళ్ళి చేపల గ్యాలం వేయి, నేను వల సిద్ధం చేస్తాను. చిక్కుతాయి, చేస్తాయి. ఓకే డాడ్. గుడ్ లక్ బేబీ. కూతురికి పెళ్ళి అవ్వకుండా ఆపుతారా? ఈ పెళ్లి ఎప్పట్లాగే పెట్టాకులైపోవాలి. దేవుడా, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపే. రాజీ ఆంటీ, ఆ ఏమైందమ్మా? ఏంటలా ఉన్నావు? మా చెల్లె ఉన్నాందా? సూర్య నీ మనసుకు కష్టం కలిగేలా బండ బూతులేమన్నా తిట్టాడా? చిరాకొచ్చేసి ఇంకా భరించలేక ఎందుకులే అనుకుంటున్నావా? ఈ పెళ్ళే వద్దనుకుంటున్నావా? అదేదో సామెత చెప్పినట్టు. అది ఇంకేం చెప్పకండి ఆంటీ. మీరు అనుకున్నవేమీ జరగలేదు. అవునా? మరలా ఉన్నావెందుకో? తలనొప్పిగా ఉందాంటీ. ఆ తలనొప్పి వద్దనేగా చెప్తుంది, వింటున్నావా? వింటాను గాని నాకు కాఫీ చేసి తీసుకొస్తారా? ఎందుకు తీసుకురాను? వింటానంటున్నావుగా, ఇప్పుడే తీసుకొస్తాను. రాజీ ఆంటీ, ఏమ్మా? అది చెప్పమ్మా. అది ఏంటో అంత కర్మ. ఏంటి సామాన్య అది అది అంటున్నావు? ఏంటో చెప్పవు. వాటర్ కావాలంటీ. ఓర్ని చెప్పొచ్చుగా అమ్మా. మీరు ఫీల్ అవుతారేమో అని. ఫీల్ అయ్యేదాన్ని అయితే కాఫీ తీసుకొస్తానంటానా? పిచ్చి పిల్ల, పెద్దలంటే ఎంత గౌరవమో. నీలాంటి దాన్ని వదులుతానా? వదలంలే. ఇప్పుడే తీసుకొస్తానమ్మా. జయంతి ఆంటీ, మీ సంగతి చెప్తాను.